బేబీ కార్న్ అలాగే వింటర్ సీజన్లో దొరికే పచ్చి బఠానీలతో గ్రేవీ కర్రీ. ఈ కర్రీ రోటీస్కి అలాగే రైస్కి కూడా చాలా బాగుంటుంది. పావు కేజీ బేబీ కార్న్ అలాగే పావు కేజీ బఠానీలు, ఒక 2 టమాటాలు, 4 ఉల్లిపాయలు. బేబీ కార్న్ అలాగే పచ్చి బఠానీలని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బేబీ కార్న్ని రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేను అన్ని బేబీ కార్న్ని రౌండ్గా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు 4ని ఈ విధంగా పెద్ద పెద్ద సైజులో కట్ చేశాను. ఈ టమాటాలు కూడా ఇలాగే కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 20 జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 8 చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లము, అలాగే దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ ఒకటి తీసుకున్నాను, అనాస పువ్వు ఒకటి, 4 లవంగాలు, ఇలాచీ ఒకటి, ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు అలాగే ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. వీటితో పాటు 1/2 స్పూను ధనియాలు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బేబీ కార్న్ అలాగే బఠానీలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 3-4 మినిట్స్ వరకు కలుపుతూ వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ కలుపుతూ వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేము లేదంటే లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి, లేదంటే మాడిపోతుందండి. ఎందుకంటే మసాలా పేస్ట్ వేసాం కాబట్టి మాడిపోతుంది. ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని 2 స్పూన్ల కారం వేసేసుకోవాలి. ఈ కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. మూత పెట్టిన తర్వాత అడుగంటకుండా చూసుకోవాలి. ఇక్కడ నేను మాటమాటికి కలుపుతూ ఉన్నానండి, కాకపోతే చూపించలేదు. ఇప్పుడు ఒక 1/2 గ్లాసు వాటర్ వేస్తున్నానండి. ఇది ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ అనేది సరిపోకపోతే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఈ కర్రీ అనేది ఎంత ఎక్కువగా మగ్గిస్తామో అలాగే ఎంత బాగా ఉడికిస్తామో దాన్ని బట్టి టేస్ట్ కూడా మారుతుందండి. ఎందుకంటే ఉల్లిపాయలు టమాటాలు 2 కూడా వేపకుండా పచ్చివే గ్రైండ్ చేశాను కాబట్టి ఎక్కువసేపు మగ్గనివ్వాలి అలాగే ఉడకనివ్వాలి. ఇక్కడైతే నేను మధ్య మధ్యలో కలుపుతున్నానండి, కాకపోతే నేను చూపించలేదు. ఎందుకంటే కర్రీ అనేది అడుగంటేస్తూ ఉంటుంది. కర్రీ అనేది చక్కగా ఉడికిపోయిందండి. బేబీ కార్న్ పచ్చి బఠానీల కర్రీ రెడీ అయిపోయిందండి. చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని 2 మినిట్స్ పాటు ఉడికిస్తే బేబీ కార్న్ పచ్చి బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.